నేను ఉన్నాను, నేను విన్నాను అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమేం కావాలనో అన్నీ వాళ్ళ ఇంటికి చేరవేసినాడు. సంక్షేమాన్ని వాళ్ళ ఇంట్లోపలికి అందించాడు. అభివృద్ధిని వాళ్ళ గుమ్మం బయట పెట్టాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తే అది మంచి ప్రభుత్వం అంటారా? చంద్రబాబు నాయుడు గారు కనిపించిన ప్రతి ఒక్కరిని పిలిచి మీకేం పథకాలు వస్తాయని చెప్పి దానికి 2 3 ఇస్తామని చెప్పి, ఎలా ఇస్తావయ్యా అంటే సంపద సృష్టిస్తానని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వలేదే అని అడిగితే సంపద సృష్టించలేదు కాబట్టి ఇవ్వలేదు, సంపద సృష్టి ఎట్ట చేయాలో నా చెవులో చెప్పండి అని చెప్పి అట్లా ప్రజలను అవహేళన చేసిన ప్రభుత్వం మంచి ప్రభుత్వమా? దయచేసి రాష్ట్ర ప్రజలు మీ అభిష్టం మేరకే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి, దాంట్లో డౌటే లేదు. కానీ ఏది మంచి ప్రభుత్వము, ఏది ముంచే ప్రభుత్వం అనేది దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. రాబోయే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, ఏదానికైనా కానీ మీకు నచ్చిన పార్టీకి, మీకు మేలు చేసిన పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటూ ప్రజలకు, చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే కూటమి నేతలకు సూటి సవాల్. మీరు మహానాడులో ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టు, ఎలా ఉంది తమ్ముళ్ళు, ఎలా ఉంది అక్కలు, ఎలా ఉంది చెల్లెళ్ళు అని మీరు అడుగుతా వచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమి నేతలకు డైరెక్ట్ సవాల్. మీరు ఇప్పుడు రేపు ఏదో ఒక కార్యక్రమానికి వెళ్తారు, లాంచింగ్ ప్రోగ్రామ్. ఈ బడ్జెట్ పేపర్ని పట్టుకొని ఇది ఎలా ఉంది తమ్ముళ్ళు, మీకు ఉపయోగపడుతుందే అని అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి సూటి సవాల్. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దయచేసి మీరు అధైర్యపడకండి. మీరు తప్పు జరిగిపోయిందని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఫస్ట్ 9 నెలలు ఏంటంటే ఏమన్నా ఇస్తారేమో ఈ బడ్జెట్లో చూద్దాము అని ఆలోచన చేశారు. తీరా చూస్తే ఏమీ లేదు. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను, ప్రజలకు దయచేసి ఈ పూర్తి పథకాలన్నీ ఇవ్వాలంటే ఈ బడ్జెట్ అనేది 4 లక్షల కోట్ల రూపాయలు పైచీలకు ఉంటే తప్ప సాధ్యం కాదు. 3,22,000 కోట్లకే 80,000 కోట్లు ద్రవ్యలోటు ఉంది. 32% ఆ 3,22,000 కోట్లలో 1,04,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. అంటే 57% ద్రవ్యలోటు, 25%, అప్పులు 32%. ఈ 57% ఎంత వస్తుందో తెలియదు. సో ఈ రాష్ట్ర ప్రప్రభుత్వానికి ఆ 3,22,000 కోట్లలో కేవలం 43% మాత్రమే వాళ్ళకు గ్యారెంటీ ఉంది. మరి ఏ రకంగా అన్ని పథకాలు ఇస్తారు? సో తప్పకుండా అన్ని పథకాలు రావు అనేది మేము జోస్యం చెప్పడం లేదు. ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఎవరికైనా అదే అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరన్నా కానీ ఒక్క వాక్యంలో ఈ బడ్జెట్ గురించి చెప్పండి అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషం, సంక్షేమం, అంధకారం అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ బడ్జెట్ పేపర్ చూస్తే అనేది తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ప్రభుత్వం ఉండదు, రాష్ట్ర ప్రజలే వాళ్ళను తరిమి కొట్టే రోజులు వచ్చే సంవత్సరం నుంచి ఏ రోజైనా జరగచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా, మీరు ఎలక్షన్స్ ముందర 143 హామీలు చెప్పినారు. దాంట్లో కేవలం 2 హామీలు మాత్రమే దీంట్లో బడ్జెట్లో పొందుపరిచినారు. అంటే మరి మిగతా ఇండి ఏమైనాయి? పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్తాడు స్కిల్ సెన్సస్ అని, దానికి రూపాయి కేటాయించలే. సనాతన ధర్మం అన్నాడు, ఆ బోర్డుకు 1 రూపాయి కేటాయించలే. దాని తర్వాత 1,00,000 రూపాయలు పెళ్ళైన వాళ్ళకి ఇస్తామన్నాడు, దానికి కేటాయించలే. వాలంటీర్లకు 10,000 అన్నాడు, దానికి కేటాయించలే. సో కేటాయింపులు జీరో. ఏమాత్రం కేటాయింపులు లేకోకుండా మరి ఎట్టయితే బాహుబలి బడ్జెట్ అవుతుంది? కేవలం అంకెల గారడీలు, ప్యారడీలు ఏదన్నా కానీ ప్రజలకు మేలు చేసేదానికైతే మంచిది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే గారడీలు, ప్యారడీలు ప్రజలను బూరడీలు కొట్టించేదానికి చేస్తాంది. ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళను సూటిగా ప్రశ్నిస్తూ, నేను ఉన్నాను, నేను విన్నాను అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమేం కావాలనో అన్నీ వాళ్ళ ఇంటికి చేరవేసినాడు. సంక్షేమాన్ని వాళ్ళ ఇంట్లోపలికి అందించాడు. అభివృద్ధిని వాళ్ళ గుమ్మం బయట పెట్టాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తే అది మంచి ప్రభుత్వం అంటారా? చంద్రబాబు నాయుడు గారు కనిపించిన ప్రతి ఒక్కరిని పిలిచి మీకేం పథకాలు వస్తాయని చెప్పి దానికి 2 3 ఇస్తామని చెప్పి, ఎలా ఇస్తావయ్యా అంటే సంపద సృష్టిస్తానని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వలేదే అని అడిగితే సంపద సృష్టించలేదు కాబట్టి ఇవ్వలేదు, సంపద సృష్టి ఎట్ట చేయాలో నా చెవులో చెప్పండి అని చెప్పి అట్లా ప్రజలను అవహేళన చేసిన ప్రభుత్వం మంచి ప్రభుత్వమా? దయచేసి రాష్ట్ర ప్రజలు మీ అభిష్టం మేరకే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి, దాంట్లో డౌటే లేదు. కానీ ఏది మంచి ప్రభుత్వము, ఏది ముంచే ప్రభుత్వం అనేది దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. రాబోయే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, ఏదానికైనా కానీ
మీకు నచ్చిన పార్టీకి, మీకు మేలు చేసిన పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటూ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే కూటమి నేతలకు సూటి సవాల్. మీరు మహానాడులో ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టు, ఎలా ఉంది తమ్ముళ్ళు, ఎలా ఉంది అక్కలు, ఎలా ఉంది చెల్లెళ్ళు అని మీరు అడుగుతా వచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమి నేతలకు డైరెక్ట్ సవాల్. మీరు ఇప్పుడు రేపు ఏదో ఒక కార్యక్రమానికి వెళ్తారు, లాంచింగ్ ప్రోగ్రామ్. ఈ బడ్జెట్ పేపర్ని పట్టుకొని ఇది ఎలా ఉంది తమ్ముళ్ళు, మీకు ఉపయోగపడుతుందే అని అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి సూటి సవాల్. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దయచేసి మీరు అధైర్యపడకండి. మీరు తప్పు జరిగిపోయిందని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఫస్ట్ 9 నెలలు ఏంటంటే ఏమన్నా ఇస్తారేమో ఈ బడ్జెట్లో చూద్దాము అని ఆలోచన చేశారు. తీరా చూస్తే ఏమీ లేదు. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను ప్రజలకు, దయచేసి ఈ పూర్తి పథకాలన్నీ ఇవ్వాలంటే ఈ బడ్జెట్ అనేది 4 లక్షల కోట్ల రూపాయలు పైచీలకు ఉంటే తప్ప సాధ్యం కాదు. 3,22,000 కోట్లకే 80,000 కోట్లు ద్రవ్యలోటు ఉంది. 32% ఆ 3,22,000 కోట్లలో 1,04,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. అంటే 57% ద్రవ్యలోటు, 25%, అప్పులు 32%. ఈ 57% ఎంత వస్తుందో తెలియదు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ 3,22,000 కోట్లలో కేవలం 43% మాత్రమే వాళ్ళకు గ్యారెంటీ ఉంది. మరి ఏ రకంగా అన్ని పథకాలు ఇస్తారు? సో తప్పకుండా అన్ని పథకాలు రావు అనేది మేము జోస్యం చెప్పడం లేదు. ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఎవరికైనా అదే అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరన్నా కానీ ఒక్క వాక్యంలో ఈ బడ్జెట్ గురించి చెప్పండి అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషం, సంక్షేమం, అంధకారం అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ బడ్జెట్ పేపర్ చూస్తే అనేది తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ప్రభుత్వం ఉండదు, రాష్ట్ర ప్రజలే వాళ్ళను తరిమి కొట్టే రోజులు వచ్చే సంవత్సరం నుంచి ఏ రోజైనా జరగచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా. పోసాని గారి అరెస్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు. ఆయన రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చు. సో దానిపైన అరెస్ట్ చేయలే. వారు అరెస్ట్ చేసిన అంశం ఏమిటంటే, ఆయన నంది అవార్డులను కమ్మ అవార్డులుగా చూడాల్సింది వస్తుంది అని ఆయన అభిప్రాయం చెప్పినందుకు, అది కూడా 2022 సంవత్సరంలో చెప్పినందుకు, 2025 సంవత్సరంలో ఒక జనసేన సంబంధించిన వ్యక్తి ఫిబ్రవరి 24వ తారీఖు రాత్రి 9 గంటలకు పోయి కేసు పెడితే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఆయన 2022 సంవత్సరంలో ఇది ఒక నంది అవార్డులు అనేటి కమ్మ అవార్డులు అని చెప్పినందుకు 2022లో, 2025 ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు రాత్రి 9 గంటలకు కేసు పెడితే ఇమీడియట్గా కేసు కట్టి 25వ తారీఖు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోనీకి టైం పడుతుంది కాబట్టి ఆ టైం తీసుకొని 27వ తారీఖు అరెస్ట్ చేస్తామని చెప్పి 26వ తారీఖుని అరెస్ట్ చేశాం.